ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇది చేసిన పని వల్ల మా అన్నయ్య తలెత్తుకుని తిరగలేడు. ఒక్కసారి తనకి మెలకువ వచ్చి మాట్లాడితే అన్ని ప్రశ్నలకి సమాధానం దొరుకుతుంది. అమృతక్క కళ్ళు తెరిచింది. అన్నయ్య, నేనింకా బ్రతికే ఉన్నానా? నువ్వు బతికే ఉన్నావు. నేనే చచ్చిపోయానమ్మా. ఎందుకన్నయ్య అలా అంటావు? గుడిలో పూజ చేశాం. అక్కడ నా వల్ల ఏమైనా అపశృతి జరిగిందా? లేదమ్మా, నువ్వు చేసిన అపచారం ఆ గుళ్ళోనే బయటపడింది. నేనే ఉపచారం చేశానన్నయ్య. అప్పుడు పాము నిన్ను కాటైపోయింది. నేను అడ్డొచ్చినందుకే నన్ను కాటేసింది. ఆ పాము కాటునైనా భరించేవాణ్ణమ్మా, కానీ ఈ గుండెకి తగిలిన ఘాటు నేను భరించలేకపోతున్నాను. అయినా నువ్వు ఎందుకిలా మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. నువ్వైనా చెప్పు కుముదా, ఏం జరిగింది? తప్పు చేసి నన్ను చెప్పమంటావేంటక్క? ఇప్పుడు సమాధానం చెప్పాల్సింది నేను కాదు, నువ్వే. ఎందుకిలా అందరూ నన్నే అంటున్నారు? నేనేం పాపం చేశాను? ఇంకా ఎందుకు ఏం తెలియనట్టు బుకాయిస్తున్నావు? అక్క, అసలేం జరిగిందో నాకేం గుర్తు రావట్లేదు. వదినా, నువ్వైనా చెప్పొదినా. నువ్వేం చేయలేదు, కానీ సమాధానం చెప్పాల్సింది మాత్రం నువ్వే అమృత. ఇదేమి చేయకుండా ఇంతవరకు వస్తుందా? దీనివల్ల అన్నయ్య పరువు పోతుంది. ఊర్లో తలెత్తుకుని తిరగలేడు. అంత పెద్ద తప్పు నేనేం చేశానక్క? ఎందుకలా మాట్లాడుతున్నారు? ఇంకా ఎందుకని అడుగుతున్నావేంటే? నువ్వు చేసిన పాపిష్ట పని నీకు గుర్తు రావడం లేదా? ఒక్క నిమిషమమ్మా. ఒకసారి చూస్తే నీకే తెలుస్తుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.